రైట్. మరి బీసీల యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో బీసీలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు దామాషా ప్రకారం అమలు చేయాలని వీరు అడుగుతున్నారు. మరి కేంద్రం కానీ రాష్ట్రం కానీ అదే మాట ఎప్పటి నుంచో చెబుతూ ఉంది. మరి మొత్తానికి రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ బీసీల యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. అదేవిధంగా జంతర్ మంతర్లో మహాధర్నా కూడా చేసేందుకు మేము సిద్ధం. చలో ఢిల్లీ అంటూ కూడా బీసీలందరూ కలిసి మరి ఒక మాట ఇవ్వడం జరిగింది. మీ పేరు చెప్పండి, అలాగే ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే? నా పేరు లింగ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. వచ్చే నెల 5-6 తారీఖులలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆరకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 5వ తారీఖు జంతర్ మంతర్ వద్ద పెద్ద ధర్నా ఉంటుంది. 6వ తారీఖు పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఉంటుంది. దేశానికి 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం చాలా దారుణం. ఈ దేశంలో 10 ఏళ్ళుగా ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు కానీ ఇంకా కొన్ని సదుపాయాలు కానీ కల్పించకపోవడంలో ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా విఫలమయ్యారు. బీజేపీ పూర్తిగా బీసీలకు యాంటీగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా లేకుండా రాజ్యాంగ విరుద్ధంగానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దారుణం. వీటన్నిటి పలు డిమాండ్లతోనే వచ్చే నెల 5-6 తారీఖులలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆరక్షణ నాయకత్వంలో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రైట్. ఇప్పుడు ఆరకృష్ణ గారి యొక్క నేతృత్వంలో మరి హలో బీసీ చలో ఢిల్లీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి లింగయ్య గారు, ఇప్పుడు అదేవిధంగా మీరు చెప్పండి, వీరన్న గారు, ఇప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా బయటికి తీసుకురాబోతున్నారు, ఎలా నిర్వహించబోతున్నారు? ఇవాళ బీసీ అని చెప్తున్నటువంటి మోడీ గారు ఇవాళ బీసీలను మంత్రిత్వ శాఖ ఇవ్వటంలో ఇంకా ఆలోచన చేస్తాముండు. ఏంటంటే ఈ 76వ స్వతంత్ర ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఈ జనవరి 26న 76వ సంవత్సరాలకు పోయినాం. కానీ ఏంటంటే జెండాల రూపేణా ఎన్నో ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి ఇవాళ ఈ భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇవాళ ఓబీసీలకు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మంత్రిత్వ శాఖ లేకపోవటం, అంటే మోడీ బీసీ మంత్రి కానీ బీసీలకు మాత్రం మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది ఒకసారి ఈ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండేందనంటే ఇవాళ ఓబీసీ కమిషన్ పేరుతోని రోహిణి కమిషన్ వేసిర్రు. ఇవాళ రోహిణి కమిషను ఓబీసీ వర్గీకరణ పేరుతోని ఇవాళ 14 సార్లు ఆమె కాలాన్ని బీజేపీ పార్టీ పొడిగించింది. కానీ ఇవాళ బీసీలకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వటానికి 52% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఇవాళ బీజేపీ ఇంకా ఆలోచన తాత్సారం చేయటం ఏంటంటే ఇవాళ మరి బీసీ మోడీ గారు ఎట్లా అవుతాడో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినది. కానీ బీసీల మంత్రి అయినటువంటి మోడీ గారు ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. బీసీల మోడీ ఈడబ్ల్యూఎస్ పేరుతోని ఓసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి కమిషన్లు లేవు. చట్టబద్ధంగా మాత్రం ఆగమేఘాల మీద అన్ని స్టేట్లకు మాత్రం క్యాబినెట్ హోదాతో కూడుకున్నటువంటి ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉన్నటువంటి రిజర్వేషన్లు ఆగమేఘంలో ఓబీసీ వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాత్రం మోడీ గారికి ఆలోచన కలిగింది. కాబట్టి ఇవాళ ఎవరి పాలనలో మనం ఉన్నామనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ జంతర్ మంతర్లో ఇవాళ ధర్నాలు ఎన్నో సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో సామాజిక ఆర్థిక పరివర్తన రాకపోవటం అంటే ఇవాళ బీసీల యొక్క ఆలోచన ఎట్లా అణిచివేస్తాము. ఓట్లు ఉన్నటువంటి బీసీలను ఇవాళ పాలకులు ఓట్లు అంటే నోటు మద్యాన్ని పంచుతూ ఇవాళ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రకంగా చూస్తే అర్థమవుతుంది. అంటే బీసీలను ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి కులాలను ఇవాళ అణచివేయడానికి ఆలోచన అవపడతా ఉంది. సామాజిక ఆర్థిక పరివర్తన ఇవాళ బీసీలకు అందుతలేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా ఆరకృష్ణ గారు పోరాటం ద్వారా ఇవాళ బీసీ విద్యార్థి నాయకత్వంలో ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా సంచార జాతుల కమిషన్లు వేసిర్రు.
కానీ రిజర్వేషన్లు ఇస్తానికి వాళ్ళకు ఆలోచన లేదు. సంచార జాతులకు సంబంధించినటువంటి అభివృద్ధి మండలిని పెట్టిర్రు, ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలే. ఈ 10 సంవత్సరాల పాలనలో ఇవాళ సంచార జాతులకు అభివృద్ధి మండలిని పేరు పెట్టిరు కానీ ఒక్క పైసా కూడా కేటాయించలే. బడ్జెట్లో పైసలు కేటాయించరు. బీసీ మంత్రి మాత్రం బీసీలకు సంబంధించినటువంటి ఓబీసీలకు ఇంతమంది ఎంపీలను చేసినాం అని చెప్తారు, కానీ రిజర్వేషన్లు రావు. వీళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వరు, సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయరు. కానీ ఏంటంటే బీసీ ప్రధాని ఉంటాడు. బీసీ ప్రధాని పేరుతో ఇవాళ ఎవరికి రిజర్వేషన్లు పోతున్నాయి అంటే ఓసీలకు రిజర్వేషన్లు పోతాయి. అంటే ఎలాంటి పాలనలో ఉన్నవి ఈ భారతదేశ వ్యవస్థ, ఎవరి యొక్క ఆలోచనల విధానంలో ఇవాళ బీసీలను అణచివేస్తారు అనేది ఇవాళ సమాజము ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ డిఎన్టీల పేరుతోని డిఎన్టీలు సామాజికంగా వెనుకబడిపోయారు. ఇవాళ రిజర్వేషన్లు ఇస్తానికి ఇప్పటికి కూడా వాళ్ళకు ఆలోచన రాకపోవటము ఒకసారి ఆలోచిస్తాడని కోరుకుంటున్నాం. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మోడీ గారు కూడా బీసీ మంత్రిగా, బీసీ ప్రధానమంత్రి, కానీ ఈ బీసీలో ఉన్నటువంటి వెనుకబడే కులాలకు డిఎన్టీలను డీనోటిఫైడ్ బ్రిటిష్ ప్రభుత్వమే అణచివేసింది. ఈ డీనోటిఫైడ్ సంచార జాతులను క్రిమినల్ ట్రైబల్గా బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడితే వాళ్ళు అణచివేసి ఇప్పటికీ వీళ్ళను సంచార జాతులుగా వెనుకబాటు చేసారు. 1949లో అనంతాశ్రమయ్యం గారు కమిషన్ వేసారు. అప్పుడు వీళ్ళను డిఎన్టీలను క్రిమినల్స్ అనొద్దు, ఎక్స్ క్రిమినల్స్గా అనాలని 1952లో ఆయన తీర్పిస్తే అనంతాశ్రమయ్యం గారు ఇప్పటికీ లేదు. కానీ ఏంటంటే 76 సంవత్సరాలుగా చరిత్రలో ఇవాళ ఇంకా భిక్షాతిన కులాలు ఉన్నవి, బీసీలలో ఓబీసీలలో లెక్కలేనని కులాలు ఉన్నవి. కానీ ఇప్పటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు రాకపోవటం బాధాకరం. ఇప్పటికైనా ప్రధానమంత్రి లాస్ట్ టైంలన్నా, ఎలక్షన్ పోయే టైంలన్నా ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటి బీసీల మంత్రి ఉన్నటువంటి మోడీ గారు ఈ బీసీల వైపు రిజర్వేషన్లు ఇస్తారని కోరుకుందాం. రైట్ వీరేణ్ గారు, ఇప్పుడు అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు బీసీలు కల్పించాలి అంటున్నారు కదా మీరు. మరి ఆల్రెడీ చట్టసభల్లో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారా అంటూ కూడా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఇవాళ చట్టసభల్లో బీసీల పార్టీలు ఏవి లేకపోవటం వలన, బలమైనటువంటి నాయకత్వ నిర్మాణం లేకపోవటం వలన, నాయకత్వ బలమైనటువంటి పార్టీలలో ఇవాళ మోడీ బీసీల ప్రధానమంత్రిగా ఉన్నాడు కానీ పార్టీ మోడీది బీసీల పార్టీ కాకపోవడం, ఓబీసీల పార్టీ అయి ఉంటే ఇవాళ ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. కానీ ఎవరికి వచ్చినాయి? ఓసీల పార్టీ కాబట్టి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు వాళ్ళకి వచ్చినాయి. అంటే ఈ పార్టీ ఇవాళ ఇప్పుడున్నటువంటి అభివృద్ధి ఎవరికి జరిగిందంటే ఓసీలకు రిజర్వేషన్లు రావడానికి ఇవాళ పాలన అవపడుతూ ఉంది. మరి మా మోడీ గారు బీసీ మోడీ, సంతోషం. మా మోడీ గారు ఇప్పటికైనా మాకు రిజర్వేషన్లు ఇస్తాడని మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నోసార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మోడీ గారు బీసీల మంత్రి కాబట్టి బీసీల ప్రధానమంత్రి మాకు రిజర్వేషన్లు ఇస్తున్నారని కోరుకుంటా ఉన్నాం మేము. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి బీసీ ప్రధానమంత్రి అయి ఉండడం ఒకటి, బీసీలకు న్యాయం చేయడం మరొకటి. మరి అదంటారా ఇదంటారా, ఏం జరగాలంటారు మీకు? ఇప్పుడు వాస్తవానికి నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల పార్టీలో ఉన్నాడు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే చేస్తారు. కాబట్టి దాంట్లో మోడీ గారు కూడా ఆలోచన చేసి ఇప్పుడు లాస్ట్ పార్లమెంట్ జరుగుతుంది ఫిబ్రవరిలో, ఆ పార్లమెంట్లో అయినా బీసీ బిల్లు పెట్టాలని ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే నా ప్రశ్న ఏంటంటే, సూటి ప్రశ్న ఏంటంటే, చట్టసభల్లో మీకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఆల్రెడీ చట్టసభలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పోరాడితే మరి పోయేదేమైనా ఉందా, లేకపోతే బీసీలకు ఒరిగేది ఎంత? అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టి మొన్న రాహుల్ గాంధీ కూడా బీసీలకు కులగణన చేస్తాం, కులగణనతో పాటు చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు కూడా పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కానీ, పార్లమెంటు ఎంపీలు కానీ అగ్రవర్ణాల పార్టీలు ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయడం, వాళ్ళు చెప్పింది ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికైనా ఎంపీలు వాళ్ళు కొంచెం మేలుకొనైనా కానీ మన బీసీల కోసం ఆలోచించి లాస్ట్ పార్లమెంట్ కాబట్టి ఎలక్షన్కి ఈ పార్లమెంట్ సమావేశాలలో బీసీలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎంపీలకి. మరి దీంతో పాటుగా బీసీ ఉద్యోగులు కూడా ఉండనే ఉన్నారు. మరి బీసీలకు ఉద్యోగులకు సంబంధించి కూడా రిజర్వేషన్లు పాటించాలని, మరి ముఖ్యంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ పాటించాలన్నారు. ఇది జరిగే పనేనా, లేకపోతే కేవలం మీ డిమాండ్ మాత్రమేనా? ఇది జరగాలి, జరగాలంటే ఉద్యమాలు చేయాలని చెప్పేసి జంతర్ మంతర్లు చేస్తున్నాం. ఈ ఉద్యోగులు కూడా చాలామంది ఆ రోజు వస్తున్నారు, జంతర్ మంతర్కి వస్తున్నారు. బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే వాళ్ళకి వస్తున్నాయి ఏమంటే వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అగ్రవర్ణాలు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన నాయకులతో అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్ తెచ్చుకుంటారు. బీసీలకు ఎవరు లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్లోకి ఖచ్చితంగా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి రిజర్వేషన్లు కావాలి మహాప్రభు అంటూ మరి మహాధర్నాలు చేస్తున్న వారికి కానీ, మరి అదేవిధంగా మహా నిరసనలు చేస్తున్న వారికి కానీ అంతగా ఇవ్వకుండా అడిగిన వారికి
మా ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని నిర్లిప్తగా ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఇతర రిజర్వేషన్లు ఇవ్వడం, అడిగే వాళ్ళకి మీకు ఇవ్వకపోవడం ఎలా తీసుకోవచ్చుంటారు దీన్ని? పార్టీలు అనేవి అగ్రకులాల పార్టీలు. ఒకటి సామెత ఉంటుంది, వండేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న తెచ్చిపెడతారనే సామెత ప్రకారమే ఈ రిజర్వేషన్లు కూడా అట్నే ఇచ్చారు. పార్టీలు వాళ్ళయే, అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ ఉండు, ఆయనకు కూడా ఎన్నోసార్లు ఆరక్షణ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు పోయి వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ పార్లమెంట్లో కూడా కలిసి ఈ సమావేశాల్లో పెట్టేసి ఈ నరేంద్ర మోడీ గారు బీసీలకి ఈ రిజర్వేషన్ పెడితే చరిత్రలో మిగిలిపోతాడు అని చెప్పేసి మాకు ఇది ధైర్యం ఉంది. ఈ సమావేశాల్లో పెడతారనేది నమ్మకం అయితే మాకున్నది. రైట్. మరి దీంతో పాటుగా మీరు ఇంకొక డిమాండ్ కూడా కనిపిస్తుందండి. మరి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలంటున్నారు కదా, ఉన్న శాఖలు మాత్రమే అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయంటూ కూడా ఒక విమర్శ ఉంది. మళ్ళీ మంత్రిత్వ శాఖ పేరిట మళ్ళీ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే ఎలాంటి పని జరిగే అవకాశం ఉంది, ఎలాంటి ప్రయోజనం వనగూరే అవకాశం ఉంది? ఇప్పుడు దేశంలో చాలా శాఖలకి క్రీడా శాఖ అని చెప్పేసి, ఆ శాఖ ఈ శాఖ అని చెప్పేసి చాలా శాఖలు ఏర్పాటు చేశారు. బీసీలు దాదాపు ఒక 60-70% ఉంటారు జనాభా. ఎస్సీ ఎస్టీలకు ఉన్నది శాఖ, బీసీలకు ఎందుకు ఉండొద్దు? వాళ్ళకు శాఖ కేటాయించి దానికి కొన్ని కోట్ల సప్లైన్లు డబ్బులు కేటాయించి బీసీలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు అట్లా పేద బీసీలకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తేనే ఈ కార్పొరేషన్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తేనే చేయాలి అని మా యొక్క విజ్ఞప్తి. ఓకేనండి. ఆ డిమాండ్ అదే విధంగా ఉంటే మరి సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు సృష్టించి 3 కోట్ల ఉద్యోగాలు మా బీసీలకు ఇవ్వాలంటూ కూడా మరొక డిమాండ్ చేస్తున్నారు కదా, ఇది సాధ్యపడేదైనా కేవలం డిమాండ్గా మాత్రమే మాకు చూపిస్తున్నారు? ఇప్పుడు సాధ్యమైంది, ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఇప్పుడు ఎన్నో పెడుతున్నారు, వాటికి ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేసే వాళ్ళు అలానే ఉద్యోగాలు సృష్టించి కానీ, రైల్వే కానీ, లేకుంటే ఎల్ఐసి కానీ, ఇంకా మిగతా చాలా ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు ఉద్యోగాలు ఏదలుచుకుంటే వేస్తారు, కానీ ఉద్యోగాలు వేస్తలేరు. ఎక్కడెక్కడ చేసి అన్నీ ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటీకరణ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తే మొత్తం అయిపోతాయి కదా, ఉద్యోగాలు వస్తుంటాయి కదా అని చెప్పేసి డిమాండ్ పెట్టడం జరిగింది. రైట్. దీంతో పాటుగా 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఒక నిధి కూడా ఏర్పాటు చేయండి, సప్లాన్ ఏర్పాటు చేయండి, బీసీకి సప్లాన్ అని అడుగుతున్నారు కదా. మరి మిగతా కులాలకి మరి సప్లాన్ వద్దంటారా, కేవలం మీకే కావాలంటారా? మరి దాదాపు 2 లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ అంటారా? సరిపోతుందా సరిపోదా? జనాభా తామాషా ప్రకారం ఏమంటున్నాం, జనాభా 60% ఉంటుంది దేశంలో బీసీల జనాభా. ఆ జనాభా తామాషా ప్రకారం అయితేనే అన్ని కోట్లు కేటాయించని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని కేటాయిస్తేనే కదా చిన్న చిన్న కులాలకి. ఇప్పుడు బీసీలలో చాలా పేద కులాలు ఉన్నాయి, ఇప్పటికీ అర్ధ సంచారులుగా అక్కడక్కడ తిరుగుకుంటూ ఉంటారు. వాళ్ళకి చేరాలంటే ఆ మాత్రం ఉంటేనే సరిపోతాయి, లేకపోతే సాధ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆర్ కృష్ణ గారు ఎప్పటి నుంచో కూడా పోరాటాలు చేస్తున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల నిధులు కూడా మాకు రావాలి బీసీలకు ఇవ్వాలి అంటూ కూడా చేస్తున్న పోరాటంగానే ఉంది. మరి అప్పుడప్పుడు మాత్రమే ఆరాటాలు చేసినట్లుగా మరి మీరు పోరాటాలు చేయడం, ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే ఇవన్నీ నాయకుల లోపం ఉందంటారా, నాయకత్వ లోపం ఉందంటారా బీసీలలో? నాయకత్వ లోపం ఉంటే ఒకసారి 2 సార్లు చేసి వదిలిపెట్టేటోళ్ళం. అట్లా కృష్ణ 45 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుండు. 45 సంవత్సరాలలో 40 సార్లు ఢిల్లీలోనే ధర్నా చేసిండు. ఇప్పటికీ 19 సార్లు ఇప్పుడు మన్మోహన్ సింగ్ కానీ, అంతకుముందు వాజ్పేయి గారు కానీ, ఇంకా చాలా మంది ప్రధానమంత్రులని ప్రతిసారి కలుసుకుంటూ చేసుకుని వినతి పత్రాలు ఇస్తూనే ఉండు. వినతి పత్రాలు ఉండిపోతున్నాయి కానీ వాళ్ళు చేస్తలేరు. ఎందుకంటే పార్టీలు అగ్రవర్ణాల పార్టీలు కాబట్టి బీసీలు చేయలేకపోతారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున 5వ తారీఖు 6వ తారీఖు పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నాం. ఉద్యోగస్తులు కూడా బాగానే పెద్ద ఎత్తున బీసీలు తరలి వస్తారు. దాన్ని రైట్. ఇప్పుడు అదేవిధంగా మంది ఎక్కువైతే మజ్జిగ పలచన పడుతుంది అని చెప్పేసి అన్నది మనం వింటున్నాం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన పడుతుందని. మరి మంది ఎక్కువ ఉన్నారు, బీసీలు చాలామంది ఉన్నారు, 56% పైకి కూడా 60% దగ్గర రీచ్ అవుతున్న పరిస్థితి. మరి మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలచన పడే అవకాశాలు లేవంటారా? కేంద్రం మాత్రమే లేకపోతే రాష్ట్రం మాత్రమే మీకు ఈ విధంగా సాయం చేసే అవకాశం ఉందంటారా? ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ వ్యాఖ్య? 2 ప్రభుత్వాలు చేయాలి. కేంద్రం చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే మళ్ళీ మిగతా రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కలిసి కూడా బీసీలని ఇంత జనాభా ఉంది, వీళ్ళకి ఏం కావాలి, ఏం అవసరాలు ఉంటాయి, వీళ్ళకి ఏమేమైతే అభివృద్ధి అవుతారు వీళ్ళు అని చెప్పేసి అన్నిటి మీద ఒకటిసారి కులగణన అనేది చేస్తే ఇవన్నీ బయటపడుతుంది. ఎన్ని కులాలు అభివృద్ధి చెందాయి? బీసీలలో 150 కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది 2014 కుటుంబ సర్వే ప్రకారం చూస్తే ఆ కులాలన్నీ బయట పెడితే అప్పుడే చేస్తే బీసీలు ఇప్పటికి తెలంగాణలో చాలా మంది అభివృద్ధి చేసేటోళ్ళు. కానీ కేసీఆర్ కుటుంబ సర్వే చేసిండ్రు, అది పక్కకు వదిలిపెట్టేసిండు. కాబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా
కులగణన చేస్తాను త్వరలో అని చెప్పేసి చేశారు. దానికి మంత్రికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కులగణన చేస్తేనే ఏ కులానికి ఎన్ని పోతాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది అభివృద్ధి చెందలేదు అనేది, ఎంతమంది చదువుకు దూరం ఉన్నారు అనే దాని మీద సర్వే తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళ కులాలకి ఫెడరేషన్ల ద్వారా నిధులు కేటాయిస్తే అభివృద్ధి అవుతారని తన సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ లింగన్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి అంటే తలంతా బలగం ఉంది, తలకబోసే దిక్కు లేదు అన్న ఒక సామెత మనకి వినిపిస్తూ ఉంటుంది. మరి ఇంత బలగం ఉండి, ఇంతమంది బీసీలు ఉండి, ఇన్ని కోట్ల మరి బీసీ ఓటర్లు కూడా ఉండి ఓటు బ్యాంకుగానే మాత్రమే మిగిలిపోతున్నారు. కాబట్టి ప్రతిసారి అడిగేది మాత్రమే, అడగడానికి మాత్రమే మీరు అడగడం జరుగుతుంది. అంటే మరొక పక్కన కూడా ఇంకోలా చెప్పుకున్నట్లయితే మరి బీసీలు పై చేయగా ఉన్నారా, తీసుకుంటే ఒకవేళ ఇచ్చే చేతులకి కింది చేయగా ఉన్నారా, పై చేయ అవుతుందా, కింది చేయ అవుతుందా, ఎలా అవుతుందంటారు బీసీకి? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీసీలు చాలా చైతన్యం అవుతారు. ఇప్పుడు అగ్రవర్ణాలే బీసీలను వచ్చి అడిగే పరిస్థితి కూడా వస్తుంది. వచ్చే ఎలక్షన్ కల్లా బీసీలు సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వచ్చే ఎలక్షన్ కల్లా అందరినీ కూడా మేము పెద్ద ఉద్యమాలు చేసి అందరినీ కూడా ఆకట్టు చేసి ఐక్యత కూడా వచ్చేసరికల్లా సీఎం అయ్యే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుకొని ఉంటాం, అట్లేం లేదు, మంచిగా ఉంటుందండి. రైట్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. మరి మొత్తంగా మరి బీసీ హలో బీసీ చలో ఢిల్లీ అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఫిబ్రవరి నెలలో 2 రోజుల పాటు అక్కడ జంతర్ మంతర్లో ప్రత్యేక కార్యక్రమం, మరీ ముఖ్యంగా మహాధర్నా నిర్వహించేందుకు కూడా మేము సిద్ధమంటున్నారు. ఇక్కడ నుంచి కూడా కొన్ని ప్రధానమైన డిమాండ్లను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆర్ కృష్ణ నేతృత్వంలో మేము వెళ్ళబోతున్నాం అంటున్నారు. మరి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండి కూడా, మరి రాష్ట్ర స్థాయిలో నాయకులు ఉండి కూడా మరి పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఈ డిమాండ్ల సాధన కోసమే ఇంకా వాళ్ళు కొనసాగడం అన్నది ఇంకెంతకాలం అన్నది కూడా మనం చూద్దాం. మరి బీసీలు ఐక్యం అయ్యారా, ఐక్యం అయ్యి తమ యొక్క డిమాండ్లను నెరవేర్చుకోబోతున్నారన్నది కూడా వేచి చూద్దాం. కెమెరామెన్ చారీతో దుర్గా.